ఈ మధ్య కాలంలో యూఎస్ఏలో అయితే ఎన్ని ఘోరాలు చూస్తున్నామో, చాలా వరకు కూడా ఇండియన్స్ సఫర్ అవుతున్నవి. కొన్ని ఇన్సిడెంట్స్ వచ్చేసి వేరే వాళ్ళ వలన ఇండియన్స్ సఫర్ అవుతున్నది. అండ్ ఈరోజు చెప్పబోయేటటువంటి ఈ స్టోరీ ఏంటంటే, ఒక ఇండియన్ స్టూడెంటే ఇంకొక ఇండియన్ స్టూడెంట్‌కి చేసిందన్నట్లు. అండ్ చాలామంది కార్డియాక్ అరెస్ట్ అవ్వడము అండ్ రోడ్డు ప్రమాదాలలో చనిపోవడము అండ్ ఇలాంటి వాటి మీద మనం చాలా వరకు అవేర్‌నెస్ కల్పించగలం. ఎందుకంటే రోడ్లు చాలా వరకు స్కిడ్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ డిసెంబర్, నవంబర్ ఆ టైం లోపల మంచుతోటి నిండిపోయి ఉంటాయి చాలా వరకు రోడ్లు. ఆ తర్వాత మంచు తడిపోయినా కూడా అవేంటి అంటే మంచు పేరుకపోయి ఉంటది. సో, మనము 2-3 డేస్ లాస్ట్ డిసెంబర్‌లో మాకు హాలిడేస్ ఇచ్చారన్నట్లు. ఎందుకంటే రోడ్లు చాలా వరకు స్కిడ్ అవుతున్నాయని. పిల్లలకి స్కూల్స్ గూడా చాలా వరకు హాలిడేస్ ఇచ్చారు. అంటే మనం ఎటైనా జర్నీ చేస్తున్నప్పుడు చాలా వరకు రోడ్లు స్కిడ్ అవుతాయి కాబట్టి రాకండి అని జెప్పేసి. సో, ఆ టైం లోపల ఏంటంటే మనం ఏదైనా వెకేషన్స్‌కి వెళ్దాం అనుకున్నా కూడా అలాంటివి చాలా వరకు అవాయిడ్ చేస్తే బెటరు. జస్ట్ అంటే రీసెంట్ టైమ్‌లో ఒక ఇద్దరు స్టూడెంట్స్ కూడా చనిపోయారు గదా! పాపం రోడ్ యాక్సిడెంట్‌లో. సో, అది చాలా బాధ అనిపించింది. బట్ వి డోంట్ నో అసలు రీజన్ ఏంటి అని కానీ జస్ట్ చెప్తున్నానన్నట్లు. సో, ఆ టైం లోపల మంచు పడుతున్న టైం లోపల మనము జర్నీస్ చేయడం కానియండి, లేకపోతే ఇన్ ద రిమైనింగ్ అయితే హెల్త్ ఇష్యూస్ వలన ఎస్పెషల్లీ కార్డియాక్ అరెస్ట్ అని చెప్పేసి. ఆ టైం లోపల కూడా మనం ఇంకా యూఎస్‌కి వచ్చిన వెంటనే కూడా మన బాడీ సపోర్ట్ చేయదు. అండ్ ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. చాలా వరకు కూడా బయట ఫ్రోజన్ ఫుడ్ ఉంటది. అండ్ ఇండ్లలో టైంకి వండుకొని తినరు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో చాలామంది 4-5 మెంబర్స్ కలిసుంటారు కాబట్టి వంట చేసుకోవడం ఇబ్బంది వాళ్ళకి. అండ్ టైంకొచ్చేసి తినరు. అండ్ బయటికెళ్ళేసి ఎక్కువగా తింటూ ఉంటారు. ఆ బయటనేమో సరిగ్గా ఉండదు. కొన్ని చోట్లలో ఏంటంటే తక్కువకి వస్తది కదా అని తింటారు. అక్కడ ఆయిల్ గా ఉండదు. అండ్ ఇలాంటివి చాలా గూడా ఉంటాయి. సో, వాటి మీద మనం చాలా సార్లు అవేర్‌నెస్ కల్పించాం. సో, ఇంకా ఈరోజు ఇప్పుడు నేను చెప్పే ఇన్సిడెంట్ మీరు ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు. బయట సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న న్యూస్. నేను యూఎస్ఏలో ఇలాంటిది నేను ఇదే ఫస్ట్ టైమ్ చూడడం. అంటే గన్ కల్చర్ ద్వారా మన ఇండియన్ స్టూడెంట్స్ చనిపోయినయి చాలా జూసాము. రోడ్ యాక్సిడెంట్స్ చాలా జూసాము. బట్ మన ఇండియన్ స్టూడెంట్స్ చాలా మంది కూడా కెరియర్ బిల్డ్ చేసుకోవడం కోసం అలా పాపం అక్కడో ఇక్కడో జాబ్ దొరికితే బావుండు, వర్క్ చేస్తే బావుండు అని చూసాము. ఎందుకంటే అంత ఎర్రి వాళ్ళేమి కాదు కదా! అంటే యూఎస్ఏకొచ్చారు అంటే దే హావ్ మోర్ మెచ్యూరిటీ ఉంటది. ఈవెన్ అమ్మాయిలైనా, అబ్బాయిలైనా. సో, ఇలాంటి వాళ్ళని చాలా వరకు చూసాము గానీ, ఒక ఇండియన్ స్టూడెంట్‌గా ఉండి ఇంకొక ఇండియన్ స్టూడెంట్‌ని చంపేయడం అనేది నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. మేబీ మీకు ఒకప్పుడు ఏమైనా ఇలాంటివి జరిగున్నాయా యూఎస్ఏలో తెలిస్తే కామెంట్ చేయండి. బట్ నేనైతే ఫస్ట్ టైమ్ వింటున్నాను. ఇలా ఒక ఇండియన్ స్టూడెంట్ ఇంకో ఇండియన్ స్టూడెంట్‌ని చంపేయడం. సో, ఇంకా టాపిక్‌లోకెళ్తే ఆ అమ్మాయి పేరు వచ్చేసి నిఖిత. ఇండియాలో హైదరాబాద్ చెందిన అమ్మాయి. మేబీ సికింద్రాబాద్ అని అనుకుంటాను. ఆ అమ్మాయి ఇంతకుముందు జేఎన్‌టీయూలో ఇండియాలో సమ్ ఫార్మసీకి ఎస్పెషల్లీ దానికి సంబంధించిన డిగ్రీ చేసింది. ఆ తర్వాత యూఎస్ఏలో మేరీల్యాండ్ అక్కడ ఒక యూనివర్సిటీలో హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన దాంట్లలో మాస్టర్స్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంకొక వాళ్ళ యొక్క ఫ్రెండా, బాయ్ ఫ్రెండా, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనేది క్లారిటీగా లేదు. వాళ్ళ డ్యాడీ వాళ్ళొచ్చేసైతే ఎక్స్ రూమ్‌మేట్ తను అని చెప్తున్నారు. బయట ఎక్కువ సోషల్ మీడియాలలో అక్కడ వినిపిస్తుంది ఏంటంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని వినిపిస్తుంది. బట్ వి డోంట్ నో. బట్ అతని పేరొచ్చేసి ఆదిత్య శర్మ. ఇండియాలో చెన్నైకి సంబంధించిన అతను. తమిళనాడు అతను. అతని యొక్క ఏజ్ వచ్చేసి 26 సంవత్సరాలు. ఈ అమ్మాయి నిఖిత ఏజ్ వచ్చేసి 27 సంవత్సరాలు. మేబీ ఇక వి డోంట్ నో అసలు అక్కడ క్లాషెస్ ఏమొచ్చాయి? ఏం జరిగింది? అని చెప్పేసి. సో, డిసెంబర్ 31 రోజు నిఖిత అండ్ వీళ్ళ యొక్క రూమ్‌కెళ్ళింది. అదే ఆదిత్య శర్మ వాళ్ళ రూమ్‌కెళ్ళడం. ఆ తర్వాత ఆ అమ్మాయి కనిపించట్లేదు అని జెప్పేసి ఆదిత్య శర్మ వెళ్ళేసి పోలీస్‌లో కంప్లెయింట్ చేశాడు. జనవరి 2 రోజున. సో, పోలీసులు దెన్ ఓకే అనేసి ఆ తర్వాత అతనికి కాల్ చేస్తే అస్సలు లిఫ్ట్ చేయకపోవడం, అసలు కనెక్ట్ అవ్వకపోవడంతోటి అతను ఇండియాకెళ్లారు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యి తర్వాత జనవరి 3 ఆ టైం లోపల వీళ్ళు ఇంటికెళ్లారు. అంటే సెర్చ్ చేయడానికి ఎందుకో ఇతని మీద కొంచెం అనుమానం వచ్చేసి. సో, అతను ఇండియాకెళ్ళిపోయాడు అని చెప్పి తెలిసింది. బట్ అక్కడ షాకింగ్ ఏంటంటే ఆ రూమ్‌లో అంటే ఆదిత్య శర్మ వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయి నిఖిత మృతదేహం కనపడడం. అండ్ చాలా వరకు కూడా కత్తిపోట్లుండి చాలా భయంకరంగా అయితే చంపేశారు అని చెప్పేసి. అండ్ సో, ఇప్పుడు సస్పెక్ట్ లాగైతే ఇతనే ఆదిత్య శర్మనే చేశాడు అని జెప్పేసి. అండ్ అతను మేబీ చెన్నైకి చెందినతను పట్టుకున్నారు అని వింటున్నాం. బట్ వి డోంట్ నో అది గూడా ఒక క్లారిటీ అయితే లేదు. అండ్ అసలెందుకు చేశాడు? ఏంటి? అసలు బిహైండ్ రీజన్స్ ఏంటనేది ఏమి గూడా తెలీదు. అండ్ బయట సోషల్ మీడియా యాప్ ప్రకారం జనవరి 1న ఈ అమ్మాయి అకౌంట్‌లో నుంచి ఆల్‌మోస్ట్ ఒక $4,000 వరకు అతను ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు అని జెప్పేసి, ఈ అమ్మాయిని చంపేసింది డిసెంబర్ 31 రోజు అని చెప్పి. అండ్ $4,000 అంటే ఇంత ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారుగా
4,00,000 ఇంచుమించు అంతవరకు. సో, అంతవరకు తీసుకున్నాడు అని జెప్పేసి. మేబీ మనీ ప్రాబ్లమ్స్ ఏమన్నానా అంటే మనీ ఇష్యూస్ ఏమన్నా జరిగాయా? లేకపోతే ఇంత బిహైండ్ అసలు ఎందుకు ఏంటి అనేది ఇంక మనం ఫ్యూచర్‌లో తెలుస్తది. అండ్ ఇతనైతే సస్పెక్ట్. ఇంక ఇతనేనా చేసింది లేదా అనేది గూడా ఇంకా మనకి ఫ్యూచర్‌లో బట్ చాలా వరకు 90% ఇతనే అనేసి. బట్ ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సిందుంది. చాలా వరకు అంటే నాట్ ఓన్లీ ఇన్ యూఎస్ఏ అండ్ నేను చెప్పాను కదా! దీని మీద ఏమి అవేర్‌నెస్ చెప్పలేం మనం. ఎందుకంటే ఒక 2 రిలేషన్స్‌కి మధ్యన జరిగినటువంటిది. ఇప్పుడు భార్యాభర్తలు గొడవ పడి ఏదన్నా చేసినా కూడా ఆళ్ళకి ఏమి చెప్పలేం. అదొక అవేర్‌నెస్ ఏం కల్పిస్తాం? అందులో అసలేం అవేర్‌నెస్సే ఉండదు. బట్ ఒక స్టూడెంట్‌గా ఉండి అది ఒక వైఫ్ అండ్ హస్బాండ్ ఎవరైనా కూడా ఈవెన్ ఇండియాలో కూడా ఈ మధ్యలో చాలా న్యూసులు చూస్తున్నాం కదా! ఆ తర్వాత అంటే నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి? అంటే నెక్స్ట్ ఎలాంటివి మనకి ఎదురవుతాయి అనేసి ఆలోచించరా? లేపోతే ఆ టైంలో ఇంక బ్రెయిన్ పనిచేయదేమో. అంటే ఆ టైంలో ఇంకా అది వాళ్ళని ఏసేయాలి, లేపోతే వాళ్ళని ఏదన్నా చేసేయాలి అనేది మెయిన్ గోల్ అయ్యుంటది. లేపోతే ఆ టైం లోపల వాళ్ళకసలు ఇంక తోచదేమో అనిపిస్తది. అంటే మనం ఇప్పుడు బయట మనం చూసినప్పుడు ఏమనిపిస్తది? అసలేమొస్తది ఇలా జేస్తే? ఆ తర్వాత ఎట్లైనా పోలీసులు పట్టుకుంటారు. ఇంక లైఫ్ అంతా స్పాయిల్ అయినట్టే కదా! అసలు తెలివుండి చేస్తారా? లేక చేస్తారా అని. బట్ ఆ టైం లోపల ఇంక వాళ్ళకి బుర్ర పని చేయదేమో అనిపిస్తది. అంటే ఈవెన్ ఇండియాలో కూడా మనము ఇండియానా, యూఎస్ఏనా ఇది కంట్రీకి సంబంధించిన ఇష్యూ గూడా కాదు. ఇప్పుడు యూఎస్ఏలో రేసిజం ఉంది. అండ్ యూఎస్ఏలో గన్ కల్చర్ ఉంది. సో, బికాస్ ఆఫ్ దట్ ఈ ఇష్యూ జరగలేదు కాబట్టి మనం పెద్దగా యూఎస్ఏకి ముడిపెట్టి ఏం చెప్పడానికి ఏమీ లేదిక్కడ. ఇంకా ఆ అబ్బాయి పట్టుబడి ఇంకా ఏం జరిగింది అనేది తెలిస్తే ఇంక మనకి ఇంకా ఫర్దర్ ఇంకా డీటెయిల్స్ తెలిస్తే తెలుస్తది మొత్తం అసలు బ్యాక్ ఎండ్ ఏం జరిగిందని చెప్పేసి. బట్ యూఎస్ఏలో ఐ నో క్రైమ్ రేట్ అనేది చాలా ఎక్కువగానే ఉంటది. ఇది ఇంకా ఈ టాపిక్‌కి సంబంధించింది కాదు గానీ నార్మల్‌గా చెప్తున్నాను. 2022 లెక్క ప్రకారం చూస్తే యూఎస్ఏలో చాలా వరకు క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంది. అండ్ బికాజ్ ఆ టైం లోపల కోవిడ్ అవి రావడము, అండ్ చాలామంది అన్‌ఎంప్లాయ్‌మెంట్‌గా ఉండడం, అండ్ అమెరికాలో అసలు ఏం జాబ్స్ చేయాలో తెలియకపోవడం. సో, బికాస్ ఆఫ్ దట్ రీజన్స్ అయితే కొంచెం క్రైమ్ రేట్ ఎక్కువైంది అని చెప్పేసి స్టాట్స్ ప్రకారం వాళ్ళు చెప్పేది అలా ఉంది. అండ్ చిన్న పిల్లలని ఎత్తుకెళ్ళడము, అండ్ ఇలాంటివి కూడా అమెరికాలో కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ మన ఇండియన్స్ ఎవరైతే ఎక్కువగా ఉంటారో ఆ చోట గూడా మనం ఎక్కువగా చూస్తాం. అంటే మన ఇండియన్స్ చేస్తారు అని గాదు. మన వాళ్ళు వెదర్ బావుంటది అని జెప్పేసి కొన్ని చోట్లలో ఎక్కువ ఇండియన్స్ ఉంటూ ఉంటారు గదా! సో, 2022 డేటా ప్రకారం చూస్తే చాలా వరకు టెక్సాస్ కానియండి, ఈవెన్ కాలిఫోర్నియా కావచ్చు, ఇలాంటి చోట్లల్లోనే అంటే ఏవైతే బెడ్‌సిటర్ నుండి ఎక్కువ మంది వలసలు వచ్చే ప్లేసెస్ ఏవైతే కొన్ని ఉంటాయో అక్కడ ఇలాంటివి చాలా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ క్రైమ్ రేట్ మనం అక్కడ ఎక్కువగా చూడొచ్చు అని జెప్పేసి. అండ్ యూఎస్ఏలో ఉండే స్టూడెంట్స్ గూడా చాలా వరకు అంటే మీరు రూమ్‌మేట్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ టైంలో గూడా కొంచెం ఆలోచించి సెలెక్ట్ చేసుకోండి. అండ్ మనీ విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరికీ గూడా అంటే డాలర్స్ కాబట్టి ఆల్‌మోస్ట్ అందరికీ అత్యాశ ఉంటది. సో, డాలర్స్ విషయంలో అస్సలే ఒకరికొకరు ఇచ్చుకోవడం అలాంటివి గూడా చేయకండి. మేబీ ఫ్యూచర్‌లో అడిగితే ఇలాంటి గొడవలేమైనా రావచ్చేమో. అంటే సరే ఈ విషయం అసలు కంప్లీట్‌గా మనకు తెలీదు అక్కడ ఏం జరిగింది గానీ జస్ట్ చెప్తున్నాను. సో, మనీ పరంగా కానీ ఏదైనా కానీ చాలామంది సపోర్టివ్‌గానే ఉంటారు. యూఎస్ఏలో అంటే నేను చూస్తా కదా! చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి రూమ్‌మేట్స్‌గా ఉంటూ ఉంటారు. అది కామన్. ఒక అబ్బాయి రూమ్‌మేట్‌గా ఉండాలి. లేదు అంటే అమ్మాయిలు అంతగా కొంచెం భయపడుతూ ఉంటారు కాబట్టి చాలామంది ఏంటి అంటే ఓకే. చాలా సపోర్టివ్‌గా ఉంటారు. చాలా సపోర్ట్ చేస్తారు. అంటే రూమ్‌లో అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వీళ్ళని అంటే వీళ్ళకి కార్ డ్రైవింగ్ అలాంటివి అంత పర్ఫెక్ట్‌గా ఉండరు. సో, వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళడం కానియండి, ఈవెన్ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానియండి, చాలామంది మంచిగా టేక్ కేర్ చేస్తూ ఉంటారు యూఎస్ఏలో. బట్ కొంతమంది చాలా తక్కువగా చూస్తూ ఉంటాంలెండి. అండ్ కొంతమంది మాత్రం రూమ్‌మేట్స్ తోటి విపరీతంగా గొడవలు పడడము, ఇంకా ఎప్పుడు గొడవలే ఉంటాయి. ఫుడ్ వండుకునే విషయంలో, గిన్నెలు కడుక్కునే విషయంలో. అంటే అది ఇంకా మేబీ వాళ్ళు పని చేయకపోవడం, వీళ్ళు పని చేయడం అలాంటివేమో గాని సో, అలా విడిపోయిన వాళ్ళు చాలామందున్నారు. ఆ తర్వాత మధ్యలోనే లీజ్ క్యాన్సిల్ చేసుకొని, మళ్ళీ వేరే చోటుకెళ్ళిపోయిన వాళ్ళు, అలాంటి స్టూడెంట్స్‌ని గూడా చూసాను నేను. బట్ వాటెవర్ ఇట్ ఈస్ దట్ మరీ ఇంత దారుణంగా ఇంకో స్టూడెంట్‌ని చంపేంత అయితే చూడలేదు. బట్ ఇక్కడ ఏం జరిగిందనేది వి డోంట్ నో. సో, ఇంతే అండి ఈ వీడియో.